అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి చాలా అంటే అదృష్టవంతులు. మిథున రాశి వారికి 14వ తారీఖు 15వ తారీఖు జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా చాలా సంతోషపడిపోతారని చెప్పవచ్చా. అసలు ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వస్తుందో, నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. మరి ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీకు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మిథున రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. మిథున రాశి వారు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు వీరికి అదృష్టం అనేది వరించబోతుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొత్త సంవత్సరం ఉగాది వస్తుంది కదండి. ఈ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి వీరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. అంటే ఎప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అని అన్నట్టుగా మారుతుందన్నమాట. ఇప్పటి నుండి ఎన్నో కష్టాలను చూశారు, నష్టాలను చూశారు, బాధల్ని చూశారు, ఎన్నో అనుభవించారు. కుటుంబ పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, డబ్బు పరంగా కానీ ఎన్నో అనుభవించారు. కానీ ఉగాది వెళ్ళిన తర్వాత నుంచి వీళ్ళ లైఫే టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు వీరికి అనుకున్న వారే మోసం చేశారు అని చెప్పి ఇప్పటి వరకు చాలా దెబ్బతీశారు అని చెప్పి తెలుసుకోలేకపోతున్నారు అనమాట. వీరేంటంటే పక్కన ఉన్నవారు నా వాళ్ళని చెప్పి అనుకుంటారు. నమ్మిన వాళ్ళు మోసం చేస్తారా అని చెప్పి భ్రమ పడుతుంటారనమాట. వీరికి తెలియని విషయం ఏంటంటే వీరి బంధువులలో కానీ లేదండి బంధువులలోనే వీరికి అనుకునే వాళ్ళే ఎక్కువగా మోసం చేస్తారు. ఎందుకంటే వీరి ఎదుగుదలను చూసి వీరికి ₹1 సంపాదించుకుంటుంటే ఆ సంపాదన చూసి ఓర్వలేకపోవడం, లైఫ్లో వీరు అంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందుతూ ఉంటే ఆ గుర్తింపును చూసి ఈర్ష్య స్వభావం చూపించటం, ఇవన్నీ కూడా అనుకున్న వారే చేస్తుంటారనమాట. కాబట్టి వీరికి ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక వీరు అనుకున్నా కానీ ముఖ్యంగా బంధుమిత్రుల దగ్గర ఎప్పుడు కూడా మీ యొక్క పర్సనల్ విషయాలు అనేటివి షేర్ చేసుకోకండి. మీకు డబ్బు ఎంత వస్తుంది, ఎంత సంపాదిస్తున్నారు, ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, మీరు ఏం బంగారం చేయించుకున్నారు, ఏం తిన్నారు, ఏం కక్కారు, ఇవి ఏవి కూడా షేర్ చేసుకోవద్దు. అక్కడ అవసరమైన మాట ఏంటో అంతవరకే మీ వారితో మాట్లాడుకొని అక్కడితో మాటలు కట్ చేసుకుంటేనే మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే మీకు అనుకున్న వారిలో ఇంకా మోసపోయే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండండి. గతంతో పోల్చుకుంటే డబ్బుకు సంబంధించి మీరు ఎక్కువగా దిగులు పడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఏ వృత్తి రంగాల్లో ఉన్నా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, రియల్ ఎస్టేట్ పరంగా కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా కానీ, ఏ వృత్తిలో ఉన్న వారికైనా కానీ డబ్బు పరంగా మునుపటితో పోల్చుకుంటే ఇప్పుడు దిగులు ఎందుకు ఉండదని చెప్పుకోవచ్చు అనమాట. చేతిలో డబ్బు కూడా ఎప్పుడు కూడా నిలబడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక డబ్బు అనేది వస్తుంది పోతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఆవిడ ఎక్కడ కూడా స్థిరంగా ఉండదు. కాబట్టి డబ్బు ఉంటుంది రేపు పోతుంది అని చెప్పి, అంతేకాని ఎప్పుడు కూడా మీకు అన్నానికి దిగులు ఉండదు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మిథున రాశి వారు ఉంటారో వీరు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు కూడా అన్నానికి మాత్రం ఒకరి కింద చెయ్యి చావరు. ఎందుకంటే వీరికి అన్నపూర్ణాదేవి ఆశీస్సులన్నిటి పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా అప్పుల సమస్యలు కూడా వీరికి తీరిపోతాయి. గతంలో ఎవరి దగ్గర అయితే అప్పులు చేస్తారో ఆ అప్పులు తీరలేక వారి చేత ఎన్నో అవమానాలు కూడా పొంది ఉన్నారు. కానీ ఇప్పుడు మీ బిజినెస్ అనేది డెవలప్ అవ్వడంతో మీకు డబ్బులు క్షేమంలాగా ఉంటాయన్నమాట. ఆ డబ్బులను మీరు అప్పులు చేసిన వారికి రిటర్న్ ఇచ్చేస్తుంటారనమాట. మీ చెయ్యి ఇక నుంచి ఎప్పుడు కూడా కింద ఉండదు, పైన ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు, చాలా సెన్సిటివ్ మనస్తత్వం కలిగిన వారు. చూడ్డానికి అమ్మో అసలు వీరితో మాట్లాడితే లేదు, వీరితో మాట్లాడితే ఏమో అన్నట్టుగా ఉంటారు. కానీ వీరిని కొంచెం గట్టిగా కదిమిన, కొంచెం గట్టిగా మాట్లాడినా కూడా వెంటనే కళ్ళల్లో నీళ్లు కళ్ళలో పెట్టేసుకుంటుంటారనమాట. 4 గోడల మధ్యకు వచ్చి ఆ యొక్క ఇన్సల్ట్ని తడుచుకొని పదే ఏడుస్తూ ఉంటారనమాట. అంత సెన్సిటివ్గా ఉంటారు మిథున రాశి వారు. కాబట్టి ఇట్లా సెన్సిటివ్గా ఉన్నారు కదా, వీరిని ఎవరైనా కానీ ఈజీగా మోసం చేయవచ్చు అని అనుకుంటే మాత్రం ప్రమాదమే. ఎవరికి వీరు చిక్కరు దొరకరు. అంత ఈజీగా ఎవ్వరు కూడా వీరిని మోసం చేయలేరు. చాలా తెలివిగా ఉంటారు.
ఎదుటివారు ఏ విధంగా ఉన్నారు, ఎదుటివారు నా దగ్గరికి ఏం ఆశించి వచ్చారు, ఎదుటివారు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఒక ఫేస్ రీడింగ్ తెలిసిన వ్యక్తుల్లాగా గమనించేస్తుంటారనమాట. అది ఖచ్చితంగా 100% నిజమవుతాయని చెప్పుకోవచ్చు. ఇక వీరెవరైనా ఆపదలో ఉన్నారంటే ఖచ్చితంగా వీరు తోచిన సహాయాన్ని అయితే మాత్రం తప్పకుండా చేస్తారు. 10 రూపాయల డబ్బులు ఉన్నాయనుకోండి, ఈ 10 రూపాయల డబ్బుల్లో ₹1 అయితే దాన ధర్మాలు చేస్తూ ఉంటారనమాట. ఇలా దాన ధర్మాలు చేస్తూ ఉండడం వలన వీరికి దైవ అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దైవ అనుగ్రహం ఏ వ్యక్తి మీద పుష్కలంగా ఉంటుందో ఆ వ్యక్తి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఆ విషయంలో అయితే మిథున రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అనమాట. ఇక వీరు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయంటే కనుక, వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఆ నిర్ణయం గురించి 10 సార్లు ఆలోచిస్తారు. ఇది నాకు అవసరమా, ఇది నాకు అవసరం లేదా, దీనివల్ల నాకేమైనా ఉపయోగం ఉందా, ఉపయోగం లేదా, దీన్ని నా కొరకు చేర్చుకుంటూ ఉపయోగం ఏంటి, వదిలేస్తే నష్టం ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారనమాట. మీరు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఇక మిథున రాశి వారు చాలా నమ్మకమైన మనుషులండి. ఎందుకంటే ఎవరైనా కానీ ఒక సీక్రెట్ని తీసుకొచ్చి మిథున రాశి వాళ్ళ దగ్గర వచ్చి చెప్పి, ఈ సీక్రెట్ను మీకు నాకు మధ్యలోనే ఉండాలి, మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్తే ప్రాణం పోయినా కూడా మూడో వ్యక్తి దగ్గరికి పోనివ్వరనమాట. అంత నమ్మకమైన వారు మిథున రాశి వారు. అందుకని వీరికి స్నేహితులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారనమాట. వీరు బంధుమిత్రులతో కలిసినప్పుడు వీరి యొక్క మాట తీరు చాలా ముచ్చటగా ఉంటుంది. వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉండడం చేత చేసే వ్యాపారాలు అనేటివి దినదిన అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఇప్పుడున్న ఈ కొత్త సంవత్సరం, ఉగాది సంవత్సరం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా కానీ కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా కానీ, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ, ఉద్యోగం కోసం ఎవరన్నా వెతుకులాట మొదలు పెట్టాలన్నా కానీ ఖచ్చితంగా మిథున రాశి వారు ఈ సీజన్లో స్టార్ట్ చేయండి. అంటే ఇది మీకు అనుకూలమైన కాలం అనమాట. ఇది మీకు అనుకూలమైన యోగం అనమాట. ఈ యోగ కాలంలో మీరు కనుక ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీ ప్రయత్నం అనేది సక్సెస్ఫుల్ అవుతుందన్నమాట. ఇక మిథున రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. మరి చిన్న చిన్నవైనా కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయినా కానివ్వండి, లేదా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ వాతము, భుజాల నొప్పులు, మైగ్రేన్, తలనొప్పి, ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేటివి మిమ్మల్ని ఇప్పటి వరకు పట్టి పీడిస్తాయి. ఇకపై మీకు ఆ అనారోగ్య సమస్యలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు అనమాట. మీకు మనోధైర్యం కూడా పెరుగుతుందన్నమాట. ఇక మిథున రాశి వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇతరుల గొడవలలో ఎట్టి పరిస్థితులలో కూడా తలదూర్చకండి. ఎందుకంటే మేమున్నామని చెప్పి ఎటువంటి వాళ్ళ గొడవల్లో కనుక మీరు వెళ్తే మాత్రం లేనిపోని నిందలు వచ్చి మీ తల మీద పడే అవకాశం ఉంది. అక్కడ అవమానాలు పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల గొడవలలో, అంటే వారంతట వారే వచ్చి మాకేదైనా న్యాయం చేయండి అని అడిగితే తప్ప మీ స్వతహాగా వెళ్ళి ఎదుటి వారి గొడవలలో తలదూర్చకూడదు అంటేనే మీకు మంచి అని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా మిథున రాశి వారి యొక్క పార్ట్నర్ విషయానికి వస్తే మాత్రం పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా మంచి అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఇటు మగవారైతే మాత్రం ఆడవారికి సంబంధించి, ఆడవారైతే మగవారికి సంబంధించి ఈ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వీరు చాలా మంచి అండర్స్టాండింగ్ చేసుకుంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఏదైనా ఒక పని చేసుకున్నా కూడా ఒకరికొకరు సంప్రదించుకొని ఆ పనులలో ముందుకు వెళ్ళడం, ఏదైనా కానీ లైఫ్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే మాత్రం ఆ యొక్క నిర్ణయాలు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారనమాట. ఇక మిథున రాశి వారు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలు, అంటే పిల్లలకు పెళ్ళిళ్ళయి మనవరాళ్ళు సంతానం ఉంటుంది కదా, వాళ్ళకు కూడా కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు, గొడవలు అన్నీ కూడా తీరిపోతాయి. ఇక స్థిరాస్తి లావాదేవీల విషయాల్లో ఎవరైనా కానీ ఇప్పటి వరకు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక మిథున రాశి వారికి ఆ ఇబ్బందులు తొలగించే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. స్థిరాస్తులు మీ ఆస్తులు అయితే మీకు ఖచ్చితంగా ఇప్పటి వరకు గొడవలలో నలిగినా కానీ మీ ఆస్తులు మీకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి వారికి గృహప్రవేశ యోగం కూడా కనిపిస్తుంది. ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో ఎప్పటి నుంచో మాకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, మాకంటూ ఒక సొంత గూటిని ఏర్పరచుకోవాలి,
అని చెప్పి ఈ విధంగా అనుకుంటుంటారనమాట. దానికి తగ్గట్టుగానే కాస్త మీరు షేవింగ్ చేసుకున్న డబ్బుల నుంచి మీకంటూ కొంత సొంత స్థలానికి తీసుకొని మీకంటూ ఒక కొత్త ఇల్లు కట్టుకోవడం, ఏదైనా కానీ, లేకపోతే ఫ్లాట్ కొనుక్కోవడము, లేదా ఏదన్నా ఒక ఇల్లు అంటే కట్టిన ఇంటిని కొనుక్కోవడము ఇలా చేస్తుంటారనమాట. అంటే నూతన గృహప్రవేశ యోగం అయితే మీకు ఖచ్చితంగా రాసి పెట్టిందండి. ఈ సంవత్సరంలో మీకు ఆ కళ అయితే తీరిపోతుందనమాట. ఇక సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగం కూడా కనిపిస్తుందన్నమాట. కాబట్టి సంతానం కోసం ఎవరైనా టాబ్లెట్స్ వాడేవారు గట్టిగా ప్రయత్నించండి. మీకు ఈ సంవత్సరంలో సంతాన యోగం కూడా కలుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా ఎవరైతే లవర్స్ ఉంటారో వారికి విడిపోయే గొడవలు అయ్యి ఒకరికొకరు ఫోన్లు చేసుకోకుండా ఉండడం ఇలా ఉంటారు కదా. ఈ పరిస్థితిలో ఉన్న వారు కూడా ఒకరు తగ్గి ఒకరు ఫోన్ చేసుకుంటే మాత్రం మీ బంధం అనేది బలపడే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. అన్ని రంగాల్లో చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇక మిథున రాశి వారికి 14వ తారీఖు శుక్రవారం రోజు ఏ విధంగా ఎప్పుడుందో తెలుసుకుందాం. 14వ తారీఖు శుక్రవారం రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల వరకు వర్క్ టెన్షన్లో చాలా బిజీగా ఉంటారండి. ఈ వర్క్ టెన్షన్ అనేది కొంచెం ఎక్కువ అయిపోవడం వల్ల కొంచెం స్ట్రెస్ ఉంటుందన్నమాట. ఈ స్ట్రెస్ వల్ల కొంచెం మైగ్రేన్, తలనొప్పి, భుజాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఈ చిన్న చిన్నవే తర్వాత రెస్ట్ తీసుకుంటారు. ఆ రెస్టులు ఇవన్నీ కూడా పోతాయని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత, అండర్స్టాండింగ్ అనేది ఉంటుందన్నమాట. సంతాన పరంగా చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ పనులు చేసుకునే వారికి కూడా చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో వారికి కూడా చాలా బాగుంటుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు చాలా పుష్కలంగా వస్తాయి. ఎటువంటి నష్టాలు అయితే ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇక 15వ తారీఖు శనివారం వచ్చేసరికి ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో 15వ తారీఖు శనివారం ఫుల్ రెస్ట్ మూడ్లో ఉంటారండి. శనివారం వీరికి ఊరి ప్రయాణాలు తగిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఊరు ప్రయాణాలు చేసుకునేటప్పుడు కారుల్లో వెళ్ళే వాళ్ళైతే మాత్రం సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోండి. బైక్ మీద వెళ్ళే వాళ్ళైతే హెల్మెట్ తప్పకుండా పెట్టుకోండి. ఇక అంతేకాకుండా మీరు ప్రయాణం చేసే ముందు ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించండి. దీనివల్ల ప్రయాణం అనేది ఎటువంటి నష్టం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా హ్యాపీగా గడిచిపోతుంది అనమాట. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. సంతాన పరంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యం అనేది అనుకూలిస్తుంది అనమాట. పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా బాగా ఉంటుంది. ఓవరాల్గా ఏ ఇబ్బంది లేకుండా 15వ తారీఖు కూడా చాలా చక్కగా అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక చూసారు కదా మిథున రాశి వారికి ఏ విధంగా ఈ నెలలో ఉండబోతుంది, 14, 15వ తారీఖు ఏ విధంగా జరగబోతున్నాయని తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. మరి మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు మిథున రాశి వారికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్